హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇంట్లో సేమ్యాలు ఉంటే చాలండి. క్రిస్పీగా దోసలైతే 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఈ దోసలు పల్లీ చట్నీలోకి, టమాటా చట్నీలోకి చాలా బాగుంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ దోశలు అయితే చాలా బాగుంటాయండి. సేమ్యాలతో చేసిన దోశలు. రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక కప్పు సేమ్యాలను అయితే వేసేసుకున్నాను. వేసుకొని ఎలాంటి ఆయిల్ నెయ్యి కానీ వేయకుండా దోరగా ఇలా వేయించుకుందామండి. తర్వాత ఒక పావు కప్పు సూజీ రవ్వ అండి, బొంబాయి రవ్వ తీసుకున్నాను. సేమ్యాల్లో వేసుకొని ఈ బొంబాయి రవ్వను కూడా దోరగా వేయించుకుందాము. సేమ్యాల్ని బొంబాయి రవ్వని ఇలా దోరగా వేయించుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఈ సేమ్యా దోశల్లోకి పల్లీ చట్నీని అయితే తయారు చేసేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలను అయితే వేసుకొని దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. తర్వాత అదే ప్యాన్లో పచ్చిమిరపకాయలను కూడా వేసుకుందాము. వేసుకొని దోరగా వేయించుకొని ఈ పచ్చిమిరపకాయలని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. తర్వాత ఒక పెద్ద టమాటాని చిన్నగా ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకుందాము. వేసుకొని చక్కగా మగ్గించుకుందామండి. చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొద్దిగా సాల్టు, వెల్లుల్లిపాయలండి, ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము. అలాగే కొత్తిమీర వేసుకొని మూతనైతే పెట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకుందాము. చూడండి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న సేమ్యాలు, బొంబాయి రవ్వని ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. వేసేసుకున్నాక సేమ్యాల్ని తీసుకున్న కప్పుతోటే ఒక పావు కప్పు వరకు పెరుగును కూడా వేసుకుందామండి. పుల్లగా ఉన్నా పర్వాలేదు, అప్పటికప్పుడు పెరుగైనా పర్వాలేదండి. తర్వాత కొద్దిగా నీళ్లు కూడా పోసుకుందాము. పోసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూతనైతే పెట్టేసుకుందామండి. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మిక్సీ పట్టేసిన పిండిని ఈ బౌల్లోకి అయితే వేసేసుకుందామండి. దోశ పిండిలాగా ఉండాలి. చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలండి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి సేమియా దోశలు, చాలా బాగుంటాయండి. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని వేసేసుకుందాము. వేసుకున్నాక మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. ఇలా దోశ పిండిలాగా అవ్వాలి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. ఒక 2-3 నిమిషాలైనా ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయండి. దోశలు కూడా చక్కగా వస్తాయి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. చూడండి 15 నిమిషాల తర్వాత చక్కగా పొంగిపోయింది చూడండి పిండి. తర్వాత తినే సోడా వేసుకుందామండి. కొద్దిగా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము.
మీరు తినే సోడా బదులు వీనో కూడా వేసుకోవచ్చండి. నేనైతే తినే సోడా వేసాను. తర్వాత స్టవ్ వెలిగించేసి తవా పెట్టేసుకుందామండి. తవా వేడెక్కిన తర్వాత కొద్దిగా నీళ్ళని చల్లుకొని ఈ పిండినైతే వేసేసుకొని దోశలాగా వేసేసుకుందాము. పలసగా, ఎంత పలసగా వేసుకుంటే అంత బాగా వస్తుందండి, క్రిస్పీగా. చూడండి, ఇలాగా తిప్పుకుందాము. చూడండి, చాలా క్రిస్పీగా వస్తుందండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. నెయ్యి వేసైనా చేసుకోవచ్చండి. సేమియా దోశలు చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి, చక్కగా కాలిపోయింది సేమియా దోశ. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, క్రిస్పీగా. ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా కూడా మనం ఇంట్లో చక్కగా తయారు చేసి ఇచ్చేసేయండి. ఏ పిండి లేకపోయినా కూడా మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసుకుందాము. వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూడండి, చక్కగా కాలిపోయింది. తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. ఈ పల్లీ చట్నీతో, టమాటా చట్నీతో చాలా బాగుంటుందండి. ఇంట్లో పిండి లేకపోయినా అప్పటికప్పుడు పప్పు నానబెట్టకుండా ఇంట్లోనే సేమియా ఉంటే చాలండి, క్రిస్పీగా ఈ సేమియా దోశలు అయితే రెడీ అయిపోతాయి. ఈ పల్లీ చట్నీలోకి చాలా బాగుంటాయండి. మీరు కూడా ఈ సేమియా దోశలు ట్రై చేస్తారు కదూ. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి.